వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 4 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది మ్యూజిక్ సిస్టమ్ డ్రాస్ ఎ కరెంట్ ఆఫ్ 400 milliampere when connected to a 12-volt battery. ఒక మ్యూజిక్ సిస్టమ్ అట 12-volt బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అది ఎంత కరెంట్ తీసుకుంటుంది? 400 milliamp. కరెంట్ మనం దేంతో డినోట్ చేస్తాం? ఐతో డినోట్ చేస్తాం. 12 volts బ్యాటరీ కదా, ఇది వోల్టేజ్, నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ వీని ఐని యూజ్ చేసి ఫస్ట్ బిట్ ఏంటంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది మ్యూజిక్ సిస్టమ్. ముందంతవరకు మనం సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ మనకి గివెన్ వాల్యూస్ ఏంటవడం జరిగింది? ఐ ఇవ్వడం జరిగింది అంతా 400 milliampere. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, కరెంట్ ఎప్పుడు milliampere లో ఉండకూడదు, ఆంపియర్ లో ఉండాలి. ఇది ఆంపియర్ లో ఉండి ఇది వోల్ట్స్ లో ఉంటే రెసిస్టెన్స్ ఆర్ అనేది మనకి ఓమ్ లో వస్తుంది. అందుకని సో ఇది మనం ఏం చేద్దాం, 400/1000 చేస్తే milliampere ఆంపియర్ కన్వర్ట్ అవుతుంది. అంటే 0 0 0 0 క్యాన్సిల్, అంటే 4/10 వచ్చింది. 4/10 ఆంపియర్. ఇదిలా ఉంచుదాం. మరి వి ఎంత ఇవ్వడం జరిగింది? 12 volts. ఇప్పుడు ఏ బిట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రెసిస్టెన్స్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఐ, వి అండ్ ఆర్ మూడు కలిగి ఉండే ఒక ఫార్ములా ఉంటుంది, గుర్తొచ్చిందా? రైట్, ఓమ్స్ లా. అది అప్లై చేసేద్దాం ఇక్కడ. బై ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది? వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్తుంది. దీన్ని బట్టి నాకు ఆర్ కావాలంటే వి బై ఐ. ఓకే, ఆర్ కావాలంటే వి బై ఐ. వి అంటే ఎంత? 12 volt బై ఐ అంటే 4/10. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 12 యాజిటీస్ రాసేసి ఇది రెసిప్రోకల్ అవుతుంది. 10/4. ఇది 4తో 3 times, 3 times 30. అంటే మనం ఆర్ కదా ఫైండ్ అవుట్ చేస్తాం. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? 30. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్. సో 30 ఓమ్ అనేది ఫస్ట్ బిట్ ఆన్సర్, రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు బి బిట్ ఏంటో చూద్దాం. ఏ బిట్ చేస్తాం కదా, బి బిట్. The music system, if left playing for several hours and finally the battery voltage drops and the music system stops playing when the current drops to 320 milliamps. ఇది ఇలాగ మ్యూజిక్ కంటిన్యూస్ గా అలా గంటల కొద్దీ వాడేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే అలాగూ బ్యాటరీలో వోల్టేజ్ అలా డ్రాప్ అయి కొంతసేపటికి ఏమైందంటే మ్యూజిక్ సిస్టమ్ అది ప్లే చేయడం ఆగిపోయింది. అప్పుడు కరెంట్ ఎంత అంటే, అప్పుడు కరెంట్ చూస్తే 320 milliamps వచ్చేయడం జరిగింది. 400 ఉండేది 320కి అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అట్ వాట్ బ్యాటరీ వోల్టేజ్ డస్ ది మ్యూజిక్ సిస్టమ్ స్టాప్ ప్లేయింగ్, అది ఆగిపోయినప్పటికీ దాని యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ఐ అనేది ఇవ్వడం జరిగింది, వీని అడుగుతున్నారు. ఈ ఐ వి ఉంటే వెంటనే మన థర్డ్ వన్ ఆర్, ఇక ఆర్ ముందు ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఐవిఆర్. సో ఐవిఆర్ అంటే మళ్ళీ ఓమ్స్ లా అప్లై చేసి చేసేటమే. సో ఇక్కడ సెకండ్ బిట్ లో కూడా గివెన్ ఐ 320 milliamp. మళ్ళీ దీన్ని యాంప్స్ లా కన్వర్ట్ చేసేద్దాం. 320/1000 amps అంటే 0 0 క్యాన్సిల్, 32/100. ఇంకా సింప్లిఫై చేయొచ్చు, ఇలా ఉంచుతాం, తర్వాత అవసరం చేద్దాం. యాంపియర్స్. ఇది మనకి ఐ వాల్యూ. నెక్స్ట్ ఆర్ ఆల్రెడీ మనకి 30 ohm ఆల్రెడీ ఉంది. వీ హ్యావ్ ఆర్ ఈక్వల్ టు 30 ohm ఆల్రెడీ రెడీగా ఉంది మనకి, అక్కడ ముందే ఫైండ్ అవుట్ చేసి ఉంచాం. అందుకే ఇది కరెక్ట్గా చేయాలి. ఇది రాంగ్ అయితే దీని మీద బేసి ఈ బిట్ ఉంటుంది, ఈ బిట్ కూడా రాంగ్ అయిపోతుంది. అయితే వీని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడు కలిసి ఉండే ఫార్ములా మనకి ఏం తెలుసు? ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తుంది? వి ఈక్వల్ టు ఐఆర్ అంటే ఐని ఆర్ని మల్టిప్లై చేయడమే. ఐ ఎంత వచ్చింది? 32/100. ఆర్ ఎంత? 30. 0 0 క్యాన్సిల్, 32 into 3 96. ఈ బయట ఉంది కదా. ఇప్పుడు ఐ అనేది ఆంపియర్ లో ఉండి ఆర్ అనేది ఓమ్ లో ఉంటే వి అనేది వోల్ట్ లో ఉంటుంది. 96/10 ఏం రాయొచ్చు? 9.6 volts అని రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఫైనల్ గా వి ఎంత వచ్చింది? 9.6 volts రావడం జరిగింది. ఇక్కడ మీరు కన్క్లూజన్ కావాలంటే ఇలా రాయొచ్చు. Therefore, the resistance of the music system is 30 ohm and the battery voltage
at where the music system stop playing is 9.6 volt. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 4 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.